హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ ఇంకా కొన్ని రోజుల్లో జరగబోతుంది. ఆక్షన్లో టాప్ 5 లెఫ్ట్ కార్నర్ డిఫెండర్స్ ఎవరెవరు ఉన్నారో దాని గురించి మొత్తం డీటెయిల్గా చూడబోతాం. ఇది వచ్చి ఎలా బ్రో నువ్వు సెలెక్ట్ చేసావు టాప్ 5 డిఫెండర్స్ అంటే, ప్రో కబడ్డీ సీజన్ 10లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేస్ని దీంట్లో వచ్చి సెలెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియో మీకు ఉపయోగపడుతుంది. మీ ఫేవరెట్ టీమ్ ఈ ప్లేస్ని పిక్ చేయవచ్చు కదా. మీ ఫేవరెట్ టీమ్స్ ఏదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. మనందరికీ తెలిసిన విషయమే, చాలా టీమ్స్లో వచ్చి లెఫ్ట్ కార్నర్ అనేది చాలా వీక్గా ఉందనొచ్చు. చాలా టీమ్స్ వచ్చి ఈ ప్లేస్కి బిట్ చేసి కొనుక్కోవాలని ప్లానింగ్లో ఉంటారు, ఎందుకంటే లెఫ్ట్ కార్నర్ని కొంచెం స్ట్రాంగ్ చేయాలని. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్లేయర్ ఎవరో చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ వచ్చి మొహమ్మద్ రెజా షాడ్లోవిచియానే. ఇది వచ్చి ఒక ఇరానీ ప్లేయర్, ఆల్రౌండర్ అనొచ్చు. మీ అందరికి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. పోయిన ఇయర్ ఆప్షన్లో కూడా ఒక మంచి డబ్బులు అనేది తీసుకున్నాడు, మంచి బిడ్డింగ్స్ అనేది పడింది. బట్ ఎక్కువ అమౌంట్ పెట్టి కొన్నారు కాబట్టి అతను వచ్చి రిలీజ్ చేశారు ఈ ఆప్షన్కి. ఎన్ని ట్యాకిల్స్ చేశారంటే 99 ట్యాకిల్స్ అనేది చేశాడు. ఒక మంచి ఇరానీ ప్లేయర్, ఒక ఆల్రౌండర్ అనొచ్చు. ఖచ్చితంగా ఇతనికైతే ఒక మౌస్ అయితే చాలా ఉంటుంది. ఆప్షన్లో కూడా పెద్ద అమౌంట్కి వెళ్తారని నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ ఏందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సెకండ్ ప్లేయర్ ఫజల్ అట్రాచాలి. మనందరికీ తెలిసిన ప్లేయర్. కబడ్డీ చూసే వాళ్ళు మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది, కబడ్డీ చూడని వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఫజల్ అట్రాచాలి ఒక సూపర్ క్లాస్ డిఫెండర్ అనొచ్చు. ఇతని దగ్గర పోయిన ఇయర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎన్ని ట్యాకిల్స్ చేశారంటే 62 ట్యాకిల్స్ అనేది చేశాడు. ఫజల్ అట్రాచాలి దగ్గర ఒక మంచి అమౌంట్కి PKL 11 ఆప్షన్లో వెళ్తాడు. ఎంత డబ్బులు తీసుకెళ్తాడో మనం వెయిట్ చేసి చూడాలి. థర్డ్ ప్లేయర్ మోహిత్ కలేర్. ఇతను వచ్చి పోయిన ఇయర్ హర్యానా స్టీలర్స్ తరపున ఆడాడు. ఇతని దగ్గర ఒక మంచి పర్ఫార్మెన్స్ అనేది PKL 10లో ఇచ్చాడు. ఎన్ని ట్యాకిల్స్ చేశారంటే 47 ట్యాకిల్స్ అనేది చేశాడు. ఇతని పైన కొంచెం మౌస్ అనేది ఉంటుంది. ఫోర్త్ ప్లేయర్, ఈ ప్లేయర్ నేమ్ వినిన తర్వాత నేను షాక్ అయ్యాను. దాని అర్థం మీరు కూడా షాక్ అవుతారని అనుకుంటున్నాను. ఎవరంటే సందీప్ దుల్. పోయిన ఇయర్ అయితే తెలుగు టైటన్స్కి అంత మంచి పర్ఫార్మెన్స్ అయ్యలేదు, బట్ 37 ట్యాకిల్స్ అయితే చేశాడు సందీప్ దుల్. పోయిన ఇయర్ రీప్లేస్మెంట్గా వచ్చాడు. ఒక ఇన్ అండ్ అవుట్ పర్ఫార్మెన్సే సందీప్ దుల్ దగ్గర నుంచి ఉన్నింది. నన్ను అడిగినంత మాత్రం ఇతను అన్సోల్డ్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే హై లెవెల్లో ఉందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ ఏందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫిఫ్త్ ప్లేయర్ మన అందరికీ తెలిసిన ప్లేయర్ విశాల్ భరద్వాజ్. పోయిన ఇయర్ అయితే దబాంగ్ ఢిల్లీ KC కోసం ప్లే చేశాడు. ఇతని పర్ఫార్మెన్స్ కూడా అంత బాగా లేదనొచ్చు, దానివల్ల ఇతని రిలీజ్ చేసినారు. 36 ట్యాకిల్ అనేది పోయిన సీజన్ చేశారు. వీళ్ళే అండి టాప్ 5 లెఫ్ట్ కార్నర్ డిఫెండర్స్ అనవచ్చు బేస్డ్ ఆన్ పోయిన ఇయర్ పర్ఫార్మెన్స్. ఓకేనా, వీళ్ళకన్నా మంచి డిఫెండర్స్ ఆప్షన్లో ఉండొచ్చు. అలాంటి డిఫెండర్స్ మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అఫ్కోర్స్ నేను చూసి తెలుసుకుంటాను. ఈ టాప్ 5 డిఫెండర్స్లో ఏ డిఫెండర్ ఎక్కువ డబ్బులు ఆప్షన్లో నుంచి తీసుకెళ్తారో మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ యు గైస్, మీట్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, అభిషేక్ నితిన్. టేక్ కేర్.